అందరికీ నమస్కారం. నేను సాహితి. ఈరోజు నేను మా లంచ్ బాక్స్ కోసం వెల్లుల్లి కారం పాలకూర రైస్ ప్రిపేర్ చేశాను. దీనికోసం మీరు గ్రౌండ్నట్ ఆయిల్లో వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండీలో పాలకూర కూడా వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గబెట్టుకోండి. అలా మగ్గిన పాలకూరని ఒకే ఒక్క రొటేషన్ మిక్సీ వేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్ లో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీరా వేసి అండ్ ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకొని దాంట్లో ముందుగా మిక్సీ వేసిన వెల్లుల్లి కారం వేసి బాగా ఆయిల్లో కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగా మిక్సీ వేసిన పాలకూరని కూడా దాంట్లో వేసి కొంచెం సేపు సిమ్ లో పెట్టి స్టిర్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా స్టిర్ ఫ్రై చేయండి. దీన్ని సిమ్ లో పెట్టి మాత్రమే స్టిర్ ఫ్రై చేయాలి. మీరు కానీ మాలాగా లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తుంటే కొంచెం డ్రై రోస్ట్ చేయండి. అదే అప్పటికప్పుడు తినే పని అయితే కొంచెం జ్యూసీ కంటెంట్ లా వాటర్ ఉండేలా చూడండి. ఆ తర్వాత కొంచెం రైస్ మిక్స్ చేస్తూ స్టిర్ ఫ్రై చేస్తూ ఉండండి. అలా మొత్తం రైస్ అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ దాన్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. అంతే, మన పాలకూర వెల్లుల్లి కారం రైస్ ప్రిపేర్ అయిపోతుంది. అయితే దీంట్లో కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి. వెల్లుల్లి ఎండుమిరపకాయ బాడీకి చాలా హీట్ కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కీరా కాంబినేషన్తో ఈ రెసిపీని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.